అందుకే పిల్లలను సహజ స్థితిలో పెంచాలి, కృత్రిమ స్థితిలో పెంచకూడదు. ఇప్పుడు జీవన వ్యవస్థయే కృత్రిమం, ఇమిటేటింగ్ వరల్డ్. ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు చూసారా, థడక్ థడక్ అని మెరుస్తుంటాయి కదా చీకట్లో, అదేది లాడ్ బజార్లో ఉంటాయి అక్కడ గాజులన్నీ చకచక మెరుస్తూ ఉంటాయి. అట్లా ఇది ఇమిటేషన్ వరల్డ్. సహజ ప్రక్రియలు పెంచాలంటే ఒక మనిషితో సహజంగా మాట్లాడాలి. మనం ఎప్పుడు మాట్లాడాం? మాస్క్ వేసుకొని మాట్లాడతాం. బ్రతుకంతా మాస్క్లు వేసుకుని బ్రతుకుతుంటాం. వ్యవహార ప్రసిద్ధం కోసం, వ్యవహారం చేయటం కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. అసహజ స్థితిలో బ్రతకటం అనేది అభ్యాసం చేశా. జగత్తుని జయించాలంటాడు, జగత్తుని మార్చాలంటాడు. ఏం మారుస్తావు? నీ మొహం. ఏం చేయలేవు నువ్వు ఎవరిని కూడా. ఏదైనా చేసుకోగలిగిందంటే నిన్నొక్కడనే నువ్వు చేయగలవు.